జీవశాస్త్ర ప్రయోగశాలని ఒక హైటెక్ కిచెన్లా ఊహించుకుందాం. మరి అక్కడుండే సైంటిస్టులేమో సూపర్ షెఫ్స్. మరి వాళ్ళ సిగ్నేచర్ డిష్ ఏంటి? అదే సెల్ కల్చర్ మీడియా. సో ఈరోజు మనం ఈ సెల్యులార్ కుక్బుక్ను ఓపెన్ చేసి చూద్దాం. కణాలను బ్రతికించే ఈ సీక్రెట్ రెసిపీలో అసలు ఏముందో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, కణాలు జీవానికి ఆధారం. కాని ఆలోచించండి, శరీరం బయట ఒక చిన్న పెట్రీ డిష్లో అవి ఎలా బతుకుతాయి? వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? వాటికి కావలసిన వాతావరణం ఎలా వస్తుంది? ఇది సైంటిస్టులు ఎదుర్కొన్న ఓ పెద్ద సవాలు కదా. ఆ సవాల్కు సమాధానమే ఈ సెల్ కల్చర్ మీడియా. ఇది జస్ట్ ఏదో లిక్విడ్ కాదండోయ్, కణాల కోసం చాలా స్పెషల్గా తయారుచేసిన ఒక న్యూట్రిషియస్ సూప్ లాంటిది. మన బాడీ లోపల ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుందో ఇది దాన్ని అచ్చం అలాగే ఎమిటేట్ చేస్తుంది. కణాలకు కావాల్సిన ప్రతీ ఒక్కటి అందిస్తుందన్నమాట. అయితే ఈ రెసిపీ రాత్రికి రాత్రే పుట్టేసిందేమీ కాదు. చాలా ఏళ్ల ప్రయాణం ఉంది దీని వెనక. 1907లో మొదలైంది కథ. హారిజన్ అనే సైంటిస్ట్ ఒక సింపుల్ సొల్యూషన్లో కప్పనరల కణాలని పెంచారు. అక్కడ్నుంచి 1959లో ఎంఈఎం, 1969లో డిఎంఈఎం ఇలా స్టాండర్డ్ ఫార్ములాలు వచ్చాయి. ఇక ఇప్పుడు చూస్తే ప్రతి కెమికల్ తెలిసిన సీరం లేని మీడియా వరకు వచ్చేశాం. అంటే ప్రతి స్టెప్లోనూ ఒక పెద్ద అచీవ్మెంట్ ఉందన్నమాట. సరే, మరింకెందుకు ఆలస్యం? ఈ కుక్ బుక్లో ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఏ వంటకానికైనా సరే కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ కావాలి కదా. అలాగే మన సెల్ కల్చర్ మీడియా కూడా కొన్ని నిత్యావసరాలున్నాయి. ఏంటో చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మీడియాలో దాదాపు 90% నీళ్లే ఉంటాయి. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ అస్సలు మ్యాజిక్ అంతా ఆ మిగిలిన 10% సొల్యూట్స్లోనే ఉంది. ఆ చిన్న భాగంలోనే కణాల బతుకు, పెరుగుదల, వాటి పనులు ప్రతిదీ దాగి ఉందన్నమాట. మరి ఆ 10%లో ఏముందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇవి మన వంటగదిలో ఉండే ఉప్పు లాంటివి అన్నమాట. చాలా బేసిక్, కానీ చాలా ముఖ్యం. సోడియం క్లోరైడ్ కణాలు ముడుచుకుపోకుండా వాటి షేప్ని కాపాడుతుంది. పొటాషియం క్లోరైడేమో కణం లోపల ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ని చూసుకుంటుంది. ఇక కాల్షియం క్లోరైడ్ కణాలు ఒకదానికొకటి అతుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా మెగ్నీషియం సల్ఫేట్, ఇది వందలాది కెమికల్ రియాక్షన్స్కి ఒక హెల్పర్లాగా పనిచేస్తుంది. సరే, కణాలకి శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? వాటికి కూడా ఫ్యూయల్ కావాలి కదా. అదే ఈ డీ గ్లూకోజ్. ఇది ఒక సింపుల్ షుగర్. కణాలకి ఇది పెట్రోల్ లాంటిది. వాటి మెటబాలిక్ ఇంజిన్ని రన్ చేసేది ఇదే. ఓకే, బేసిక్ ఫ్యూయల్ గురించి చూసాం. మరి నెక్స్ట్ లెవెల్ ఏంటి? కణాలకి బాడీని నిర్మించుకోవడానికి, సరిగ్గా పనిచేయడానికి కూడా కొన్ని పదార్థాలు కావాలి. వీటిని మనం జిమ్ముకి వెళ్ళాక తీసుకునే ప్రోటీన్ పౌడర్, మల్టీవిటమిన్లతో పోల్చుకోవచ్చు. ప్రోటీన్లను తయారు చెయ్యాలంటే వాటికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ అమైనో ఆమ్లాలు. వీటిలో మళ్ళీ 2 రకాలున్నాయి. మొదటివి ఎసెన్షియల్, అంటే అత్యవసరమైనవి. వీటిని కణాలు సొంతంగా తయారు చేసుకోలేవు, ఖచ్చితంగా మనం మీడియా ద్వారానే ఇవ్వాలి. ఇక రెండోవి నాన్ ఎసెన్షియల్. వీటిని కణాలు తయారు చేసుకోగలవు, అయినా సరే మనం బయటినుంచి ఇస్తే వాటిమీద పనిభారం తగ్గుతుంది, హాయిగా ఉంటాయన్మాట. అన్ని ఎమైనో ఆమ్లాల్లోకెల్లా ఒకటుంది. అది చాలా స్పెషల్. అదే ఎల్-గ్లూటమైన్. దీని కాన్సంట్రేషన్ మిగతా వాటికన్నా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు దీనికింత స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది. ఎల్-గ్లూటమైన్ ఒక డ్యూయల్ పర్పస్ పవర్ హౌస్ లాంటిది. అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలన్నమాట. ఇది కొత్త అణువుల నిర్మాణానికి కావలసిన నైట్రోజన్ని సప్లై చేస్తుంది. అదే టైంలో గ్లూకోజ్ తరువాత 2వ అతి ముఖ్యమైన ఎనర్జీ సోర్స్గా కూడా పనిచేస్తుంది. అందుకే దీనికి ఇంత ఇంపార్టెన్స్. ఇక విటమిన్స్ విషయానికొస్తే, ముఖ్యంగా బి విటమిన్లు కణాలకి ఒక కంప్లీట్ మల్టీవిటమిన్ ప్యాక్ లాంటివి. ఫోలిక్ యాసిడేమో డిఎన్ఏ తయారీలో హెల్ప్ చేస్తుంది. నియాసిన్, రైబోఫ్లేవిన్ ఇవి ఎనర్జీ ప్రొడక్షన్లో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇక పైరడాక్సిన్ అమైనో ఆమ్లాల మెటబాలిజంకి అవసరం. సింపుల్గా చెప్పాలంటే ఇవి లోపల జరిగే చాలా పనులకి హెల్పర్స్ లాంటివి. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడొస్తోంది అసలైన మ్యాజిక్, అదే స్పెషల్ సాస్. ఇవి కణాలకి హే పెరగండి, డివైడ్ అవ్వండి అని సిగ్నల్స్ ఇచ్చే సూపర్ పవర్ఫుల్ పదార్థాలు. ఈ స్పెషల్ సాస్లో చాలా కామన్గా వాడేది ఫీటల్ బోవైన్ సిరం, షార్ట్గా ఎఫ్బిఎస్ అంటారు. ఇది ఒక మిస్టరీ కాక్టైల్ లాంటిది. ఎందుకంటే ఇందులో 1000కి పైగా రకరకాల పదార్థాలుంటాయి.
గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్లు, కణాలు అతుక్కోడానికి సాయపడే ప్రోటీన్లు అన్నీ ఉంటాయి. అందుకే ఇది చాలా ఎఫెక్టివ్. కానీ దీని కాంపోజిషన్ ప్రతి బ్యాచ్కి కొద్దిగా మారుతూ ఉంటుంది. అదొక ఛాలెంజ్. మరి గ్రోత్ ఫ్యాక్టర్సు అసలు ఎలా పనిచేస్తాయి? ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పొచ్చు. ఫస్ట్, గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చి కణం మీద ఉన్న ఒక రిసెప్టార్కి అతుక్కుంటుంది, తాళానికి కరెక్ట్ కీ దొరికినట్టు. తర్వాత కణం లోపల ఒక సిగ్నల్స్ చైన్ యాక్టివేట్ అవుతుంది. ఫైనల్గా ఆ సిగ్నల్ న్యూక్లియస్కి చేరి కణానికి సరే ఇక డివైడ్ అవ్వు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సరే, మంచి ఫుడ్ ఒకటే పెడితే సరిపోదు గదా. కణాలకి ఒక స్టేబుల్, సేఫ్ ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. ఇప్పుడు మనం మన సెల్యులార్ కిచెన్లో టెంపరేచర్ కంట్రోల్, సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి చూద్దాం. సోడియం బైకార్బోనేట్ ఒక pH బఫర్లా పనిచేస్తుంది. అంటే అది యాసిడ్ బేస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇది ఇంక్యుబేటర్లోని కార్బన్ డయాక్సైడ్తో కలిసి మీడియా pHని ఎప్పుడూ 7.2 నుంచి 7.4 మధ్యలో ఉండేలా చూసుకుంటుంది. ఇది కణాలకి చాలా కంఫర్టబుల్ జోన్ అన్నమాట. మరి మీడియా హెల్తీగా ఉందో లేదో మనకెలా తెలుస్తుంది? అక్కడే ఈ ఫినాల్ రెడ్ హెల్ప్ చేస్తుంది. ఇది ఒక pH ఇండికేటర్. మీడియా మంచి హెల్తీ రెడ్ కలర్లో ఉంటే అంతా ఓకే, pH కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ అది పసుపు రంగులోకి మారితే డేంజర్ బెల్స్ మోగినట్టే, కణాలు స్ట్రెస్లో ఉన్నాయని లేదా కంటామినేషన్ జరిగిందని అర్థం. అదే ఊదా రంగులోకి మారినా ప్రాబ్లమే. సో ఇదొక సింపుల్ విజువల్ హెల్త్ చెక్ అన్నమాట. ఇక చివరిగా సెక్యూరిటీ గార్డ్స్. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు బ్యాక్టీరియా లాంటివి కల్చర్లోకి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని రాకుండా ఆపడానికే పెన్సిలిన్, స్ట్రెప్టొమైసిన్ లాంటి యాంటీబయోటిక్స్ కలుపుతారు. ఇవి కణాలకొక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తాయి. సరే, ఇంత కష్టపడి ఇన్ని పదార్థాలు కలిపి ఈ కాంప్లెక్స్ రెసిపీని తయారు చేశాం కదా, దీనివల్ల అసలు ఉపయోగమేంటి? ఈ సెల్యులర్ వంటకం ల్యాబ్ నుంచి మన డైలీ లైఫ్ని ఎలా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ సెల్యులార్ కుక్బుక్ మీద మనకు గ్రిప్ దొరకడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. వ్యాక్సిన్ల తయారీ, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ జబ్బుల ట్రీట్మెంట్ కోసం మోనోక్లోనల్ యాంటీబాడీల ప్రొడక్షన్, కొత్త అవయవాలను తయారు చేసే టిష్యూ ఇంజనీరింగ్, ఇన్సులిన్ లాంటి ప్రాణాల కాపాడే మందుల ఉత్పత్తి. చూశారా దీని ప్రభావం ఎంత పెద్దదో? ప్రతిరోజూ సైంటిస్టులు ఈ వంటకాలను ఇంకా మెరుగుపరుస్తూనే ఉన్నారు. వాటిని మరింత పర్ఫెక్ట్గా, మరింత పవర్ఫుల్గా చేస్తున్నారు. మనం మెడిసిన్ ఫ్యూచర్ని నిర్మిస్తున్న ఈ టైంలో ఒక్కసారి ఆలోచించండి. రేపటి సెల్యులార్ రెసిపీలు ఎలా ఉండబోతున్నాయి? అవి ఇంకెలాంటి అద్భుతాలని మన ముందుకు తీసుకురాబోతున్నాయి?